హలో. హలో. హాయ్ చిన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా సిఎస్ఎస్ యూనిట్ ఉక్కనగరంలో అయితే కంప్లీట్ చేసావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో ఇంకొకటి ఏంటంటే, నువ్వు మాతో ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్, మా బ్యాచ్ స్టూడెంట్ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఈ ఇయర్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా నీకు జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు, నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ మోటివేషన్, మీ రన్నింగ్ టిప్స్ వల్ల చాలా ఉపయోగపడ్డదండి నాకు. అవును అవును. థ్యాంక్ యూ చిన్న. సో మీకు డేట్ ఎప్పుడు పడ్డది, మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎలాగా మన సెంటర్ కి, ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటారా? చెప్తాను నేను తప్పకుండా. యాక్చువల్గా నా ఎగ్జామ్ ఫిజికల్ డేట్ వచ్చేసి September 30 మార్నింగ్ 5 o'clock రిపోర్ట్ చేయమన్నారని. అయితే నేను అగనంపూడి నుంచి వెళ్తున్నాను కాబట్టి నాకు అక్కడ నుంచి ఒక 15 minutes టైం పట్టింది వెళ్ళడానికి టౌన్షిప్ ద్వారా. ఓకే, నేను మార్నింగ్ 5 o'clock కల్లా అక్కడ రిపోర్ట్ చేశాను. సో అక్కడ నుంచి సెంటర్ గేట్ దగ్గరికి వెళ్తారా? సెంటర్ గేట్ కి 5 కల్లా రిపోర్ట్ చేస్తామని అక్కడికి. ఓకే. అయితే అక్కడ నుంచి మమ్మల్ని అందరూ లోపల తీసుకెళ్లే ప్రాసెస్ లో స్టార్టింగ్ మాకు కొన్ని చెస్ట్ నెంబర్లు ఇచ్చారు. ఓకే. ఆ చెస్ట్ నెంబర్ ఇచ్చి దాని ఆర్డర్ లో కూర్చోబెట్టుకుని ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం డాక్యుమెంట్స్ చూసారనమాట. ఆధార్ కార్డు ఒకటి అండ్ అడ్మిట్ కార్డు. ఓకే. అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు చూసిన తర్వాత ఒక ప్రాసెస్ అంతా రన్ అయింది. ఆ తర్వాత కొంచెం డే టైం వచ్చిందని, టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అయ్యింది. ఓకే. సో ఆ 9:30 కంటే మమ్మల్ని ఒక 2 ట్రక్కుల్లో తీసుకుని స్టార్టింగ్ పాయింట్ తీసుకెళ్లారు మమ్మల్ని. సో హైట్ చెస్ట్ ఏంటంటే, ఫస్ట్ హైట్ చెస్ట్ కొంచెం ప్రాబ్లం అయింది అక్కడ, తర్వాత క్లియర్ అయిపోయింది. ఏంటంటే ఫస్ట్ హైట్ చెక్ చేశారు. హైట్ అయితే చాలా పర్టికులర్ గా చెక్ చేస్తారు హైట్ ని. ఫస్ట్ యాక్చువల్ గా బార్ ఉంటది, 170 centimeters బార్. అది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రం నెక్స్ట్ యాక్చువల్ హైట్ దగ్గర పంపిస్తున్నారు. ఓకే. అక్కడే హైట్ చూస్తున్నారు, అక్కడే స్పాంటేనియస్ గా చెస్ట్ చెక్, నెక్స్ట్ చెస్ట్ అనమాట. ఓకే. సో హైట్ లోని చెస్ట్ లోని ఈ రోజు ఎవరైనా డిస్క్వాలిఫై అయిపోయారా? ఈ రోజు హైట్ లో చెస్ట్ లో అంటే ఆ రోజు మాకైతే నియర్లీ ఒక 20-21 మెంబర్స్ దాకా డిస్క్వాలిఫై అయిపోయారు. ఓకే. చాలా ఇన్ డెప్త్ గా చెక్ చేస్తున్నారు హైట్ చెస్ట్ మెయిన్ గా. అండ్ అది అయిపోయిన తర్వాత జస్ట్ ఒక నోట్ పెట్టడం కోసం వెయిట్ చూస్తున్నారు అక్కడ. ఓకే. అది అయిపోయిందని, అది అయిపోయిన తర్వాత మమ్మల్ని కొంచెం గ్యాప్ తీసుకుని మా చెస్ట్ నెంబర్ అలొకేట్ చేసి సిస్టమ్ దగ్గర తీసుకెళ్లారు. సిస్టమ్ దగ్గర మా ప్రాసెస్ అంతా, అంటే మా డేట్స్ ఒకటి, ఫోటోస్ చెక్ చేయడం, అలాంటి ప్రాసెస్ అంతా జరిగింది. ఓకే. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు తీసుకెళ్లి ఒక బస్ లో కూర్చోబెట్టారు. అవును. బస్ లో కూర్చోబెట్టి మాకు స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకెళ్లారండి మమ్మల్ని. అవునవును. స్టార్టింగ్ పాయింట్ తీసుకెళ్తే అప్పుడు టైం అరౌండ్ 9:30 అయింది మార్నింగ్. సో ఎన్ని మంది మీ బ్యాచ్ మొత్తం రన్నింగ్ స్టార్ట్ చేశారు? అదే కంప్లీట్ గా వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఆ రోజు 30 September వచ్చేసి రిపోర్టింగ్ ఒక 100 members రావాలి ఆ రోజు. కాకపోతే ఆ రోజు ఓన్లీ అటెండ్ అయిన వాళ్ళు 66 members అటెండ్ అయ్యారు. ఓకే. ఆ 66 లోని 16 members ఏమో హైట్ చెస్ట్ లో వెళ్ళిపోయారని డిస్క్వాలిఫై అయిపోయారు. అండ్ రిమైనింగ్ 50 members లో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చారు. ఓకే. సో ఆయనకి రన్నింగ్ లేదు. మిగతా మా 49 members కి ఒక బ్యాచ్ లోనే తీసుకెళ్లిపోయారు. ఓకే. ఒక బ్యాచ్ లో రిలీజ్ చేశారనమాట. ఆ ఒక బ్యాచ్ లో మాది ఏంటంటే టోటల్ గా 49 members లోనే 28 members రన్నింగ్ క్వాలిఫై అయ్యామని. అవును. 28 members క్వాలిఫై, మిగతా రిజెక్ట్ అయిపోయారు. సో క్వాలిఫై అయిన వాళ్ళందరూ తీసుకెళ్లి నెక్స్ట్ ప్రాసెస్ చేశారండి దానికి. సో రన్నింగ్ నీ ప్రాక్టీస్ టైమింగ్, అది నువ్వు అదే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసేయడం నేను పర్టికులర్ గా ఎలా వస్తుంది, బట్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది కదా. నీ ప్రాక్టీస్ టైమింగ్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా పడ్డది? అంటే 9:30 అంటే ఆల్మోస్ట్ 10 o'clock టైమ్ లో నువ్వు ఎండ్ లో పరిగెట్టి ఉంటావు నాకు తెలిసి. అవునండి. అయితే నా ప్రాక్టీస్ వచ్చేసి ఏంటంటే నార్మల్ గా మీరు చెప్పిన షెడ్యూల్ ఫాలో అయ్యేవన్నీ మన ఛానల్ లో పెట్టినట్టు. సో ఏంటంటే మండే టు సాటర్డే ఒక సిస్టమేటిక్ గా మీరు ఒక వీడియో చూసి ఫాలో అయ్యేవన్నీ. మండే ఏంటంటే లాంగ్ రన్ వేసామని మన స్ట్రీట్ అండ్ రోడ్స్ లోనే. ఒక ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఒక రిపిటేషన్స్, ఒక 2 km రిపిటేషన్స్, 2.5 రిపిటేషన్స్ అవి వేసామని. థర్స్డే ఒక రోజు మన స్టేడియం లోని స్టెప్స్ ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ చేస్తామని. ఫ్రైడే ఒక రోజు టైమింగ్ పెట్టుకున్నామని మన స్టీల్ ప్లాంట్ లో ప్రాక్టీస్ చేస్తామని టైమింగ్ కోసం. యాక్చువల్గా టైమింగ్ చూసుకున్నప్పుడు నేను టైమింగ్ ట్రయల్స్ తో గ్రూప్ లో వెళ్ళినప్పుడు నాకు టైమింగ్ వచ్చేసి 22-22:30 అలా పడేదని మా బ్యాచ్ అంతే. అండ్ సాటర్డే కూడా మీరు చెప్పినట్టు లాంగ్ రన్ వేసామండి.
సో అలాగా కంటిన్యూగా మన స్టీల్ ప్లాంట్ రోడ్ లో ప్రాక్టీస్ చేయగా అండ్ నాకు టైమింగ్ వచ్చేసి నాకు ఆ రోజు 21:46 పడిందండి ఈవెంట్ రోజు. వెరీ గుడ్ వెరీ గుడ్. అది కూడా ఎండలో అండి. అవునండి. ఎంత ఎండ ఉందంటే ఆ రోజు చాలా 9:30లో కూడా 1 o'clock ఉన్నంత ఎండ ఉందని. సో ఆ టైంలో నేను రన్నింగ్ కొట్టినంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ప్రాక్టీస్ లో కూడా నేను 11 o'clock ప్రాక్టీస్ చేయడం, 2:30 ప్రాక్టీస్ చేయడం మధ్యాహ్నం అండ్ కంప్లీట్ ఎండ్ లో ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు ఆ రోజు చాలా ప్రాక్టికల్ గా అండ్ చాలా సపోర్ట్ గా నిలబడిందండి నాకు హెల్త్ కండిషన్ కూడా. వెరీ నైస్ వెరీ నైస్. అండ్ అలాగే రన్నింగ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టు కూడా నేను ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకునేవాడిని, బాడీ ఫ్రీ ఎక్సర్సైజ్ అండ్ ఏదైతే ఫుడ్ తీసుకోవాలో ఆ వీడియో కూడా చూసాను. షూస్ అంటే ఎలాగంటే ప్రతిదీ ఫాలో అయిపోయినాను. మీరు చెప్పిన ఒక గైడ్ లైన్స్ లా చూసాను అనమాట. అది అదే ప్రతి పాయింట్. అవును. సో మొత్తం ఇది అయిపోయింది కదా, రన్నింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ మీ క్వాలిఫైడ్ మెంబర్స్ అందరినీ మళ్ళీ మెడికల్ కోసం తీసుకెళ్లారు. ఏంటి ప్రాసెస్, ఫోటో తీసారా? అవునండి. ఇప్పుడు ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఏం చేశారంటే క్వాలిఫైడ్ పిఈటి అనే బోర్డు తోటి మా అందరికి ఫోటో తీసారని విత్ సిఓ ఆఫీసర్స్ తోటి. అండ్ అది అయిపోయిన తర్వాత కొంచెం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళి క్వాలిఫై ఉంది సిస్టమ్ ద్వారా బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది యాజ్ యూజువల్ గా జరిగింది అక్కడ. సో అది కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఏంటంటే అండ్ మమ్మల్ని క్వాలిఫై రన్నింగ్ అయిన వాళ్ళందరినీ కొంచెం మమ్మల్ని రెడీ చేశారనమాట. దేనికంటే బ్లడ్ టెస్ట్ కి, యూరిన్ టెస్ట్ కి అండ్ చెస్ట్ స్కాన్ కి. ఓకే. దానికంటే ముందు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి చెక్ చేస్తారు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? డివి అంటే మాకు ఏమైందంటే ఫస్ట్ రన్నింగ్ అయిన తర్వాత డివికి పిలిచారని. అయితే డివిలో ఏం చెక్ చేశారంటే ఫస్ట్ మెయిన్ గా నేను ఓబీసీ కేటగిరీ ఉన్నది. సో ఓబీసీ స్టూడెంట్స్ కి కావాల్సిన మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఓబీసీ సర్టిఫికేట్, అనెక్సర్ 7 ఫార్మ్ 2024 అండ్ ఫైనల్ గా వచ్చేసి డొమిసైల్ సర్టిఫికేట్ అని. అవును. అని ఇప్పుడు అన్నిటికీ మెయిన్ ఏంటంటే పర్టికులర్ గా అడిగేది అనెక్సర్ ఫామ్, డొమిసైల్ చాలా పర్టికులర్ గా అడుగుతున్నారు. అవునవును. అది లేని వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి టైం ఇస్తున్నారు. అవును. కానీ వీలైనంత లాగా ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్ తీసుకెళ్లిపోతాను బెస్ట్ అది. సో ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఒక 2-3 years ఓల్డ్ అయినా పర్లేదు, బట్ అనెక్సర్ మాత్రం లేటెస్ట్ గా ఉండాలంట. అవునండి. అయితే ఇప్పుడు మా టైంలో ఏమైందని అంటే వాళ్ళు రీసెంట్ గా అడుగుతున్నారు మెయిన్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ అనెక్సర్ గానీ 2024 ఉంటేనే మేము అలో చేస్తాం అనేది చెప్పారు మాకు. అవునవును. సో లేటెస్ట్ ఉండాలి. ఏదైనా మన రిక్రూట్మెంట్ మన నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది ప్లస్ 2024 అనెక్సర్ మాత్రం ఉంటే మనకి తలనొప్పి లేని పని అన్నమాట. అవునండి. అన్ని తలనొప్పి అదే 2024 అనెక్సర్ అండ్ 2024 ఒక డొమిసైల్ రెండు కూడా ఇయర్ దే ఫ్రెష్ గా ఉండాలన్నమాట. అవి ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే ఇంక వాళ్ళకి పంపించి టైం ఇస్తున్నారు. ఒక 5 days 6 days టైం ఇస్తున్నారు అక్కడ. ఓకే ఓకే. సో మంచి పాయింట్. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఇదే క్వశ్చన్ అడిగారు అనమాట. పర్టికులర్లీ నా దగ్గర 2 years ముందు ఉంది, 3 years ముందని. సో క్యాండిడేట్స్ అందరికీ కాల్ లో నేను అందరికి ఏం చెప్తున్నానంటే ఓల్డ్ కూడా తీసుకెళ్ళండి, లేటెస్ట్ కూడా తీసుకెళ్ళండి. సేఫ్ సైడ్ గా తీసుకుంటే మనకి ఏం టెన్షన్ లేని పని అనమాట. అనవసరంగా మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. అవునండి. అయితే మెయిన్ గా మన స్టీల్ ప్లాంట్ ఎలాగుందంటే ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్పిన 5 డాక్యుమెంట్స్ ఏంటంటే అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, 10th మార్క్ షీట్, డొమిసైల్, అనెక్సర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ 6 సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ విత్ ఇంక్లూడింగ్ జెరాక్స్ అని. జెరాక్స్ ఉండాలి. జెరాక్స్ 2 సెట్లు ఉండాలని. ఒక సెట్ లోనేమో వచ్చి సెల్ఫ్ అటెస్ట్ అనమాట, అండ్ ఇంకో సెట్ ఏమో వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. ఇంక్లూడింగ్ ఒక 5-6 ఫోటోస్ మాత్రం క్యారీ చేయాలి. అవునవును. ఆల్మోస్ట్ అన్ని రీసెంట్ గా ఉండాలని. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు క్యాస్ట్ ది నేను వెళ్ళేటప్పుడు నేను క్యాస్ట్ 2020 ఉన్నాయి, 2024 కూడా ఉన్నాయి. ఆ 2 తీసుకెళ్లాను. వాటితో పాటు డొమిసైల్ ఓల్డ్ ది, కొత్తది. అలాగే అనెక్సర్ ఈ ఇయర్ ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి అనెక్సర్ 7 2024 కూడా తీసుకెళ్లాను నేను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాకు తెలిసి అంత క్లియర్ గా చెప్పేసి అది క్లియర్. సో నెక్స్ట్ మీకు డైరెక్ట్ గా బ్లడ్, యూరిన్, ఎక్స్రే తీసుకెళ్తారా? అవును. అది ఏమైందంటే ప్రాసెస్ అయిన తర్వాత మాకు బస్ లో క్యారేజ్ తీసుకుని ఒక కొంచెం బ్లడ్, యూరిన్ అండ్ చెస్ట్ స్కాన్ బయటకి తీసుకువెళ్లారు. సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకొని తీసుకొచ్చేసారు మమ్మల్ని. అండ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మమ్మల్ని నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కల్లా రిపోర్ట్ చేయమన్నారు. అంటే ఈ రోజు మార్నింగ్ ఫస్ట్ సెప్టెంబర్. ఎంతసేపు అయ్యింది మీరు ఇంటికి వచ్చేలోకి? అయితే మా ప్రాసెస్ అంతా మొత్తం చెస్ట్, బాడీ స్కాన్, చెస్ట్ స్కాన్, యూరిన్ అండ్ బ్లడ్ అన్ని కంప్లీట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ సిఎస్ఎఫ్ మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఓవరాల్ గా టైం వచ్చేసి మాకు ఆ రోడ్ 9:45 to 10 o'clock అయిపోయింది నైట్.
అవును అవును. సో నెక్స్ట్ డే మళ్ళీ 8 o'clock రిపోర్టింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కల్లా రిపోర్ట్ చేసాం మనం, అంటే October 1st కి. అవునవును. సో మెడికల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎన్ని స్టార్ట్ చేశారు? అయితే ఈరోజు మార్నింగ్ 8 o'clock రిపోర్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఒక 8:30 to 9 o'clock ఈ రేంజ్ లో మమ్మల్ని లోపల తీసుకెళ్లారని. మళ్ళీ మాకు సెపరేట్ గా చెస్ట్ నెంబర్ అలోకేట్ చేసి అన్ని కామన్ గా చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అయిన బ్యాచ్ లో ఒక 3 14s కి డివైడ్ చేశారు మమ్మల్ని. డివైడ్ చేసి ప్రతి 14 మెంబర్స్ ఒక రూమ్ ఇచ్చారు. అయితే మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో డాక్టర్ దగ్గర ఎంటర్ అయ్యారు. లోపలికి వచ్చేసరికి డాక్టర్ వచ్చేసరికి ఒక 11:30 అయింది అరౌండ్. అయితే ఫస్ట్ వచ్చేసి యాజ్ గా ఫస్ట్ ఈఎన్టీ చెక్ చేశారని. ఈఎన్టీ చెక్ చేసిన తర్వాత అంటే పైన హెడ్ టు టోకి వస్తున్నారు అన్నమాట ఈఎన్టీ. అండ్ జస్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ అండ్ స్టమక్, బోన్స్, నాక్ నీస్, ఫ్లాట్ ఫుట్ అండ్ యూజువల్ గా తెలిసినవి ఒక పైల్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ చెకింగ్. అని పర్టికులర్ గా డాక్టర్స్ ఏం చెక్ చేస్తున్నారంటే నాక్ నీస్, ఫ్లాట్ ఫుట్, ప్రైవేట్ పార్ట్స్, పైల్స్ బాగా చెక్ చేస్తున్నారు పర్టికులర్ గా. అండ్ ఈఎన్టీ లో కూడా చాలా మంది రిజెక్ట్ అయిపోతారు. ఈఎన్టీ లో కూడా మెయిన్ నోస్ లో బోన్ ప్రాబ్లం వస్తుందండి చాలా మందికి. డిఎన్ఎస్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది రిజెక్ట్ అయిపోతున్నారు. రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు ఇంకా చెప్పట్లేదు అన్నమాట ఎవరు రిజెక్ట్ అయ్యారు, ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ చెప్పట్లేదు ఇంకా. అండ్ లాస్ట్ కి వచ్చేసింది అంటే అందరికి మెడికల్ అయిపోయిన తర్వాత ఒక ఇన్ఛార్జ్ బయటకు వచ్చి చెప్తున్నారు అన్నమాట ఎవరు ఫిట్ అయ్యారు ఎవరు అన్ఫిట్ అయ్యారని. సో అన్ఫిట్ అయిన వాళ్ళకి ఏం చేశారంటే డాక్టర్ మీరు ఎందులో అన్ఫిట్ అయ్యారు అని చెప్పేసి ఒక నోట్ రాసి ఆయనే అటాచ్ చేసి ఇచ్చేస్తాం మన అడ్మిట్ కార్డ్ కి. ఆ అడ్మిట్ కార్డ్ ఆ లిస్ట్ లో ఉంటది అన్నమాట మనం ఎందులో అన్ఫిట్ అయ్యామనేసి అని. ఒకవేళ మనకి రీమెడికల్ కావాలి అని మనమే వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారంటే 5 days టైం ఇస్తున్నారని. 5 days టైం ఇస్తే రీమెడికల్ తీసుకుని మన హైదరాబాద్ లోని రంగారెడ్డి హాస్పిటల్లోని సిఆర్పిఎఫ్ బెటాలియన్ రిపోర్ట్ చేయమంటున్నారు. అక్కడ రీమెడికల్ చెక్ చేయించుకోండి. ఒకవేళ రీమెడికల్ మాకు ఇంట్రెస్ట్ లేదు మీరు డ్రాప్ అయిపోవచ్చు అనుకుంటే వాళ్ళు అక్కడ సైన్ పెడితే ఆటోమేటిక్ రిక్రూట్మెంట్ క్లోజ్ అయిపోతుంది ఆ స్టూడెంట్ కి. అది జరిగిన ప్రాసెస్ అని. అండ్ ఓవరాల్ గా మేము టోటల్ గా ఒక 38 members వచ్చాము మెడికల్ కి. అంటే ఓల్డ్ బ్యాచ్ కూడా ఉందండి ఇందులో. రీమెడికల్ కూడా మా దాంట్లో కల్పిస్తారు అన్నమాట. ఆయన 28 members యాక్చువల్ గా మా రన్నింగ్ లో 28 అయితే ఈరోజు 28 వస్తాను అనుకున్నా 10 members రీమెడికల్ గా మా దాంట్లో కల్పిస్తారు. సో ఓవరాల్ గా 38 members లోని మేము ఒక 17 members వరకు క్వాలిఫై అయ్యాం, మెడికల్ ఫిట్ అయిపోయాం. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే డిఎన్ఎస్ ప్రాబ్లమ్స్, నాక్నెస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు రీమెడికల్ రాశారు. అవునవును. సో ఐ చార్ట్ అంటే ఆల్ఫాబెటికల్ నెంబర్స్ అండ్ ఫస్ట్ ఐ చార్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మొత్తం 3 types ఉంటాయి అక్కడ. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మనకు లెఫ్ట్ ఐ క్లోజ్ చేసి రైట్ ఐ తోటి ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ అనేది చెక్ చేస్తున్నారు మనకి. సో ఒక నంబర్ ఉంటే నంబర్ చెప్పాలి, నంబర్ లేకపోతే కొన్ని స్పాట్ లో స్నేక్ లాగా ఉంటది, అయితే స్నేక్ అని చెప్పాలి లేదా నో నంబర్ అని చెప్పాలి అక్కడ. అది అయిపోయిన తర్వాత ఇంకో బుక్ ఓపెన్ అలా ఒక కంటిన్యూ ఒక ర్యాండమ్ గా ఒక 5-10 questions వరకు 5-10 numbers చూపిస్తున్నారు. ఓకే చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే వెంటనే నెక్స్ట్ బుక్ ఓపెన్ చేయించి అక్కడ ఏంటంటే క్యాపిటల్ వర్డ్స్ ఉన్నాయి, చిన్న బుక్ అన్నమాట అది. రైట్ అయినేమో ఒక క్లాత్ బుక్ తో క్లోజ్ చేసి ఒక చిన్న పారాగ్రాఫ్ ని చదవమంటారు. ఆ పారాగ్రాఫ్ లోనేమో లెటర్స్ పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి. ఆయన పెన్ ఎక్కడ పెట్టారో ఆ వర్డ్ చదవాలి మనం. ఆ తర్వాత నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనకి బుక్ లో స్నేక్ పిక్చర్స్ ఉంటాయి కదండి, కలర్ బ్లైండ్నెస్. మనకి ఏమో ఒక డమ్మీ పెన్ ఇచ్చి ఆ స్నేక్ ని ఫాలో అవ్వమంటారు. ఐ మీన్ చిన్న డ్రాయింగ్ లాగా వేయమంటారు స్నేక్ మీద. ఆ స్నేక్ ఎలాగుందో ఆ ఫామ్ లో వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ గా చెక్ చేస్తున్నారు ఎక్విప్మెంట్ తోటి. అండ్ టంగ్ ఒకటి అది. అండ్ అది అయిపోయిన తర్వాతనే మనం ఒక్కొక్క లోపలికి పిలిపించి మాకు 6x6 చెక్ చేశారు. 6x6 ఒక దగ్గర ఒక 15-20 feet డిస్టెన్స్ లో చూపించారు లైట్ ఆన్ చేసి. అండ్ ఆల్ఫాబెట్స్ కూడా కొంచెం విజిబుల్ గా ఉంది లోపల, క్లియర్ గా ఉంది మాకైతే. జనరల్ గా అయితే ఎవరు స్టూడెంట్స్ 6x6 ఎవరైతే పెట్టుకున్నారో మొత్తం క్లియర్ గా చదివేయగలరు. పెద్ద అక్షరాలు ఉన్నాయి, చిన్న అక్షరాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇంకో కొంచెం బోర్డు తిప్పారు అన్నమాట. చాలా మంది ఏంటంటే చెప్తున్నారని చెప్పేసి బోర్డు తిప్పి ఏం చేశారంటే 4 letters ఉంటాయి కదండి, 3 ఒకటి, E ఒకటి, W ఒకటి, M ఒకటి. ఈ 4 words ఒకే స్టిక్స్ లాగా ఒకే ఆర్డర్ లో ఉంటాయి కానీ ఆల్టర్నేట్ గా ఉంటాయి. అంటే డైరెక్షన్స్ టాప్ టు బాటమ్ లెఫ్ట్ రైట్ అలా చేంజ్ అయిపోయాయి.
చాలా మంది అవునండి చాలా మంది 3ని ఈ గాన ఎంని ఏమో 3 గా ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ విధంగా చెక్ చేశారు. ఆ తర్వాత ఇంకా మాది స్పైనల్ కార్డ్ చెక్ చేస్తున్నారు క్లియర్ గా. చాలా మంది స్పైనల్ కార్డ్ లో కూడా ప్రాబ్లం చూపిస్తున్నారు. స్పైనల్ కార్డ్ అండ్ వెరికల్ వెయిన్స్ కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతున్నాయి. వెరికల్ వెయిన్స్ మాక్సిమం వాళ్ళు ఏంటంటే పర్టికులర్ కనిపిస్తేనే వాళ్ళు ఒక మెన్షన్ చేస్తున్నారండి రీమెడికల్ కి. లేదు ఒక స్టూడెంట్ ఒక వెరికల్ వెయిన్స్ పర్లేదు అంత విజిబుల్ గా లేవు అనుకుంటే ఓకే సేఫ్ జోన్ లో ఉన్నట్టు. మరీ కనబడిపోయేలా ఉంటే మాత్రం వాళ్ళకి రీమెడికల్ రాస్తున్నారు. అంటే కొన్ని లైట్ గా ఉంటాయి, కొందరుగా లైట్ మాత్రం వాళ్ళకి తెలిసి వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఒక డీప్ గా ఉంటే ఏదైనా డిఎన్ఎస్ అవ్వచ్చు, వెరికల్ వెయిన్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇంకేమైనా ప్రాబ్లమ్ అయినా హ్యాండ్ బ్యాండ్ అవ్వచ్చు, వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ క్వాలిఫై అయిపోతే కింద ఉన్నా వాళ్ళు క్వాలిఫై రాసేస్తారు. ఏ మాత్రం అటు ఇటు ఉన్నా మాత్రం వాళ్ళు డెఫినెట్లీ రీమెడికల్ ఆర్ఎంఈకి అయితే మాత్రం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. బట్ చాలా ఇన్ డీప్ ఇన్ఫర్మేషన్ చెప్తావు. నాకు ఫిజికల్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అన్ని డౌట్స్ నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ అందరికీ క్లియర్ అయిపోతాయి. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అంటే వేరే సెంటర్స్ నుంచి కూడా క్యాండిడేట్స్ ఒకవేళ ఫీడ్బ్యాక్ మాట్లాడాలనుకుంటే మన ఛానల్లో ఎప్పుడు నేను ఎంకరేజ్ చేస్తాను అందరికీ. బట్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి సార్ మీకు? అండ్ మీ ఛానల్ వీడియోస్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. ఈ రోజు నాకు ఈ టైమింగ్ కానీ అండ్ నా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ రావడం మెయిన్ రీజన్ మన రాజు సియాద్రి అన్న ఛానల్ వల్ల జరిగింది అంతనా. అండ్ ఆయన సపోర్ట్ తోటి 2020 నుంచి నువ్వు నాకు తెలుసు అనుకుంటా. 20 నుంచి పరిచయం ఉంది. 2020 నుంచి అగ్నిపత్ స్టార్ట్ అయినాయి. ముందు ఆర్మీ ర్యాలీకి స్టార్ట్ అయినాయా? ఆర్మీ ర్యాలీకి అగ్నిపత్తులు మొత్తం తర్వాత ఇప్పుడు జీడీకి మొత్తం మీ దగ్గర 3 టర్మ్స్ మీ దగ్గర ప్రిపేర్ అయ్యాను. మీతో పాటు ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అడిగినంటే నాకు ఎప్పటికప్పుడు నువ్వు ఫాలో అప్ కూడా చేస్తున్నావు అన్న. నాది ఇది అయ్యింది నెక్స్ట్ అని ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అని. సో వెరీ వెల్, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అని. థ్యాంక్ యూ. బాయ్ అని.